రెడ్డి గారు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాం అని ఒక స్లోగన్ పెట్టుకోవడంలో తప్పులేదు. మీరు ప్రత్యేక హోదా ఇస్తామనే నినాదాన్ని పెట్టుకున్నారు. సార్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అనేది మంచిదే. మీరు అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పండి. కానీ రావాలి జగన్, కావాలి జగన్, మళ్ళీ బాబే రావాలి అంటే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళకు మేనిఫెస్టో పెట్టుకున్నారు. వాళ్ళకు మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టో అమలు కావాలంటే రెండు పార్టీలు రెండు నినాదాలు. మేనిఫెస్టో చెప్పండి. కానీ ఇప్పుడు పెద్దలు చెప్పారు సార్, పెద్దలు చెప్పారు సార్, మీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. మీకు కేవలం ఈ రోజు నియోజకవర్గాల్లో నాయకులు లేరు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వలస తెచ్చుకొని, పక్క జిల్లాల నుంచి వలస తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా నిలబెట్టుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నాయకుడు అనేది కాంగ్రెస్ పార్టీలోనే, నాయకత్వ కర్మాగారం అనేది కాంగ్రెస్ పార్టీలోనే ఉంది సార్. ఒకటి పెద్దలు చెప్పారు 5 సంవత్సరాలు సరిపోదు, 2 సంవత్సరాలు సరిపోదు అని చెప్పేసి శివరాం గారు చెప్పారు. దానికి నేను చెప్తా ఉన్నా, మరి శివరాం గారు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం అయితే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయగలదు. అభివృద్ధి 5 సంవత్సరాల్లో చేయగలటువంటి పరిస్థితుల్లోనే 5 సంవత్సరాల్లో ఏం చేస్తారు ఇచ్చి మీరు వచ్చారు కనుక చెప్పాల్సినటువంటి బాధ్యత. 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఆంజనేయులు గారు బీజేపీ సీనియర్ నేత ఏం చెప్పి 2019లో ప్రజల్ని ఓట్లు అడగాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ కి అసలు ఏం చేశారని ఓట్లు మళ్ళీ అడగాలనుకుంటున్నారు? రైట్ మిత్రమా, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ అభిప్రాయం చెప్తారు. ఇప్పుడు కూడా చెప్తాను నేను. రైట్, ఒక్క నిమిషం, సందర్భం తక్కువ ఉంది. ఆంజనేయులు గారు మీరు మాట్లాడండి. ఆంజనేయులు గారు ప్రజల్ని ఓట్లు ఎలా అడగాలనుకుంటున్నారు? ముందుగా ఎన్టీ వారికి ఇక్కడ విచ్చేసినటువంటి దయచేసి ఆంజనేయులు గారు మిత్రులందరికీ, అన్ని పార్టీల మిత్రులందరికీ కూడా మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ఉంటే మేము మాట్లాడాల్సింది మాట్లాడతాం. తర్వాత మీకు మైక్ వస్తుంది, మీరు మాట్లాడండి. ఈరోజు శివరాం గారు మొట్టమొదటి చెప్పినటువంటి శివరాం గారి గురించి చెప్తాను. ఆయన వాళ్ళ నాన్నగారు, అదే మీ పార్టీ గురించి కూడా చెప్పాలి సార్. అంటే అలా కాదు ఆంజనేయులు గారు, దయచేసి మనకి ఇక్కడ చరిత్రలోదు. నేను ఇందాక శివరాం గారికి కూడా అదే రిక్వెస్ట్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని చెప్పారు. ఆయన నియోజకవర్గం నుంచి వలసలు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఆయన ఏ రోజైనా మా జిల్లాని వెనకబడిన జిల్లాగా ప్రకటించమని ఎప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగిందా అని అడుగుతున్నాను. మీ 40 ఏళ్ల చరిత్రలో, తర్వాత మీ 40 ఏళ్ల చరిత్రలో మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఆంజనేయులు గారు అడుగుతున్నామండి, మీరు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా ఇక్కడ వెనకబడ్డ ప్రాంతం గురించి మాట్లాడారు. మీరేం చేశారు? బీజేపీ ఏం చేసింది? వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకుంది. దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వెనక్కి తీసుకున్నారు చెప్తాము. చెప్పండి. తీసుకున్నటువంటి డబ్బుల గురించి లెక్క చెప్పకుండా మీ ఇష్టానికి వచ్చినట్టు మీరు విమానాల్లో తిరగడానికి, సింగపూర్ పోవడానికి మీరు వాడుకుంటే మేము అడగకుండా నోరు పుసుకొని కూర్చుంటామా? ఎలా ఉంటుందండి? మీకు ఒక అమౌంట్ మీ సంస్థ, మీ యాజమాన్యం. విమర్శ చేయటం కాదు ఆంజనేయులు గారు, విమర్శ చేయటం కాదు. ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి ఆ లెక్కలు సమర్పించడం జరుగుతుంది. ఆంజనేయులు గారు లేనందువలనే, లెక్కలు చూపనందువలనే ఆ అమౌంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ప్రతి మనిషి కూడా బ్రతికుండాలంటే తాగునీరు కావాలా. మొట్టమొదటి బ్రతికుండాలంటే నీరు కావాలి. ఆ నీరు తర్వాత సాగునీరు కావాలా మన అన్నం తినడానికి. త్రాగునీరు మీద 1996లో మనం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అది ఇప్పటి వరకు పని చేయకుండా, పూర్తి చేయకుండా, నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు 70% పూర్తయింది. 100% నిధులతోటి ఈరోజు 100% నిధులు మా నిధులతో మేము పూర్తి చేస్తుంటే దానికి 400 కోట్లు ఖర్చు పెట్టి మీరు బస్సులు పెట్టి ప్రకాశం జిల్లా జనాన్ని పోలవరం తీసుకెళ్తారా? మీరు వెలుగొండ తీసుకెళ్ళండి. మీరు ప్రకాశం జిల్లా జనాన్ని వెలుగొండ పూర్తి చేసి వెలుగొండ తీసుకెళ్లి చూపించాలి పూర్తి చేసి. మీరు ఈ రోజు ప్లీజ్ దయచేసి అటువంటి వాదన మీరు చెప్పినవి ఎంతవరకు నెరవేర్చారు? రాష్ట్రానికి మీరు చెప్పినవి ఎంతవరకు నెరవేర్చారు? నేను చేసి చెప్తాను ఏమండి. మొట్టమొదట మోడీ గారు రాగానే మనకు అంతకుముందు అమెరికాలో కరెంటు పోదంట అని విన్నాం. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా కరెంటు పోవట్లేదు. అది మేము ఇచ్చాం. ప్రగతి కాదు, అసలు మీకు మాట్లాడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఈ రోజు ఒంగోలులో కడుతున్నటువంటి, ఒంగోలులో కానీ జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు మేమిచ్చాం. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు మీరు మాట్లాడుతూ వెళ్తారా? రూపాయి కిలో బియ్యం మేమిచ్చాం. దయచేసి ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు
పశ్చిమ ప్రాంతమైన నింజు ప్రాజెక్ట్ మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఆంజనేయులు గారు వాదిస్తే అబద్ధం నిజమైపోదు, వాదిస్తే అబద్ధం నిజమైపోదు. బీజేపీ ఆంజనేయులు గారు బీజేపీ రాష్ట్రానికి ఎన్ని హామీలు అప్పుడు కోరింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. అసలు ఏపీకి అకౌంట్ లో వేసిన 350 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మీరు అంతకుముందు తీసుకున్నటువంటి మూడు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి 1,150 కోట్లకు లెక్క చెప్పలేదు కాబట్టి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాకి ట్రిపుల్ ఐటీ 2015లో ట్రిపుల్ ఐటీ ఇచ్చాం. ఎక్కడుంది బ్రదర్? ట్రిపుల్ ఐటీ ఎక్కడుంది మీరు చెప్పండి. ఈ రోజుకి లేదు. రైల్వే లైన్ ఇచ్చాం. విజయవాడ టు గూడూరు రైల్వే లైన్, శ్రీకాళహస్తి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఇచ్చాం. విజయవాడ టు గూడూరు 3వ లైన్ ఇచ్చాం. ప్రకాశం జిల్లాకి ఇచ్చారంటే నడికుడి శ్రీకాళహస్తి అంటారు. రైట్, ఒక్క నిమిషం ఆంజనేయులు గారు. ఒక్క నిమిషం అండి ఆంజనేయులు గారు, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడితే మీ దగ్గరే నేను స్టాండ్ బై గా ఉంటాను. దయచేసి మీరు ఆరోపణలకి ఒక్క నిమిషం అండి చెప్తాను. పూనాటి ఆంజనేయులు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి మీ దగ్గరకు వస్తుందండి. మళ్ళీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. మీరు అభివృద్ధి చేశారంటే మీరు నిధులు ఇవ్వలేదని. అసలు రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది? ఈ పాపంలో ఎవరు భాగస్వాములు? ఈ రోజు ఇంత వెనుకబడిన ప్రాంతంలో తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు లేని వలసలు పోతున్నటువంటి జిల్లాకు ఎవరు అన్యాయం చేశారు? ఎవరెంత మేర అభివృద్ధి చేస్తున్నారు? రైట్, తప్పకుండా మీరు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తే మీ వాయిస్ వినిపిస్తాను. దయచేసి ప్లీజ్ ఆంజనేయులు గారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నామండి. మీ దగ్గరికి మైకులు వస్తాయి. ఇంతవరకు ఒంగోలులో జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. మీరు మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాలు ట్రిపుల్ ఐటీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి మాట్లాడారు. మీకు ఒంగోలులో జూనియర్ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, అన్ని ప్రైవేట్ కాలేజీలు, నారాయణ చైతన్య కాలేజీలు. ఆంజనేయులు గారు ఏం మాట్లాడుతున్నారు? 4 ఏళ్లు మీరు వారితో కలుసున్నారు. అప్పుడు కాలేజీలు లేవనేవి మీకు గుర్తులేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చారు? ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. దయచేసి ప్రకాశం జిల్లాకు సంబంధించి మాట్లాడతాం. పార్టీ ప్రతినిధిగా కాదు, జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధిగా మాట్లాడండి. ఆత్మసాక్షిగా మాట్లాడండి. ఎంతవరకు చేయగలిగారు? 100% సంక్షేమం జరిగిందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. 1998లో ఉండండి సార్, ఒక్క నిమిషం. 1999లో ఒంగోలుకి 127 కోట్లతోటి బలరాం గారు, వాజ్పేయి గారు గవర్నమెంట్లో డెవలప్ చేశారు. మళ్ళీ ఈ రోజు దామచర్ల జనార్దన్ గారు 535 కోట్లు ఖర్చు పెడితే కాదని చెప్పగలరా? మేము మాట్లాడాలంటే ఆయన కట్ చేయాలి. మాట్లాడండి, స్టార్ట్ చేయండి. కాదని మీరు చెప్పగలరా? ఎన్టీవీకి ధన్యవాదాలు. ఇక్కడ చేరిన అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా వరుసగా 4 సంవత్సరాల నుంచి వర్షపాతం తీవ్రమైన లోటులో ఉంది. ఈ సంవత్సరం 48% వర్షపాతం లోటు. 2 లక్షల ఎకరాల్లో శనగ ఎండిపోయింది, సుబాబులు ఎండిపోయింది, పైర్లు మొత్తం నాశనం అయిపోయినాయి. గత 4 సంవత్సరాల నుంచి కరువు జిల్లాలుగా డిక్లేర్ చేశారు. కరువు సహాయక చర్యలంటే ఏంటి? కరువును నివారించడానికి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏమైనా కన్స్ట్రక్టివ్గా రైతుకు జరిగేటువంటి సహాయం ఏమైనా జరిగిందా? మేము ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఉదాహరణ కూడా చెప్తాం ఎగ్జాంపుల్ తోటి. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ జలాలు, వాస్తవంగా నాగార్జున సాగర్ జలాల్లో ప్రకాశం జిల్లాకి హక్కు ఉంది. 60 టీఎంసీలు హక్కు, మన రైట్. తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం 15 టీఎంసీలు, ఒక సంవత్సరం 35, ఒక సంవత్సరం 23, ఈ సంవత్సరం 53 కేటాయించి 35 టీఎంసీలే ఇచ్చారు. రిజర్వాయర్ నిండింది. 590 అడుగులు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీళ్లు వస్తే మనకి ఇవ్వాల్సిన 60 టీఎంసీలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. పోనీ మీరు కేటాయించిన 53 టీఎంసీల నీళ్లు కూడా ప్రకాశం జిల్లాలకి ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నాం. ఎందుకు మరి 35 టీఎంసీలకే కట్ చేశారని అడుగుతున్నాం. దీంట్లో ఒక కుతంత్రం కూడా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, ఈ నీళ్లనే రాయలసీమకి తీసుకెళ్లారు, చిత్తూరుకి తీసుకెళ్లారు,
ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు చిత్తూరు నీళ్లలో బాని అని. ప్రకాశం జిల్లా నీళ్ళని రైట్గా హక్కుగా ఉన్నటువంటి 60 టీఎంసీల నుంచి 35 టీఎంసీలకు తగ్గించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ జిల్లా 34 లక్షల మంది జనాభా ఎంత దరిద్రంలో ఉన్నారు. తాగటానికి లేవు, పండించుకోవడానికి నీళ్లు లేకపోతే మీరు తీసుకెళ్ళండి, మేము కాదనం. హక్కు లేని రాయలసీమకు తీసుకెళ్ళినటువంటి నీళ్ళని హక్కున్న ప్రకాశం జిల్లా మాట్లాడే రాజకీయ నాయకులు లేరు. అసెంబ్లీలో ప్రశ్నించరు, క్యాబినెట్లో ప్రశ్నించరు. ఈ జిల్లా నీళ్లు ఏమని అని అడగరు. ఈ జిల్లా నీళ్లు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించరు. ప్రశ్నించకుండా ఈ జిల్లా సభలతోటే ఈ జిల్లా ప్రజలు ముందుకెళ్ళిపోతారా? ఇంకో ప్రశ్నిస్తున్నాం. ఫసల్ బీమా మీరు కట్టించారు. నేను ఒక చోట చూసా, ఒక మండలం 450 కోట్లు గత సంవత్సరం ఫసల్ బీమా కట్టిస్తే 5,000 మంది కడితే 200 కోట్లు అందుట్టో వచ్చింది. ఏది రైతులకు చెల్లించింది 200 కోట్లు. 250 కోట్లు కంపెనీలు లాగేసి రైతుల దగ్గర నుంచి లాగేసిన ఈ కంపెనీలు, ఆ కంపెనీలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అసలే కరువులో ఉన్న రైతు బీమా కట్టించుకున్నారు. బీమా కట్టించుకున్నటువంటి రైతుకు నష్టపరిహారం ఇవ్వాల్సిన హక్కు, ఇప్పించాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్లది, కలెక్టర్లది, ఎంఆర్ఓలది, గవర్నమెంట్ది. వీళ్ళు ఎవరు బాధ్యత కాదా? వాళ్ళు దొంగ లూటీ చేశారు, వాళ్ళని శిక్షించండి. వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఇంకో ప్రశ్నిస్తున్నాం. 46 మండలాల్లో ఉంది ఫ్లోరిన్. తాగటానికి నీళ్లు లేక 4,500 మంది కిడ్నీ జబ్బులు ఉన్నారు ప్రకాశం జిల్లాలో. కిడ్నీ జబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉంది ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కావాలంటే రక్షిత మంచి నీళ్లు అందించాలి. మరి 5 ఏళ్ళు చాలేదా? అంతకుముందు ఉన్న కాలం చాలేదా? కనీసం తాగటానికి మంచి నీళ్ళు అడగటం కూడా ఈ జిల్లా ప్రజలు అడగటానికి దీని తరఫున కూడా మీరు మాట్లాడలేరా? ప్రజాప్రతినిధులు దేనికి? అసెంబ్లీలో ఏంటి మీ పని? మీ నియోజకవర్గాల్లో కాంట్రాక్ట్లు వచ్చినాయో లేదో చూసుకోవటం, మీ నాయకులు సంతృప్తి పడేటట్టుగా నీరు చుట్టూ డబ్బులు పెట్టడం, ఈ కార్యక్రమాలేనా? మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు కానీ రైట్స్ కానీ తీసుకురావటంలో ప్రజాప్రతినిధుల పాత్ర అది కీలకమైంది. అది విస్మరించారు కాబట్టే ఈ ప్రకాశం జిల్లా అడిగే నాయకులు లేరు కాబట్టే ఈ జిల్లాలో ఉన్నటువంటి దుర్భిక్షం 13 జిల్లాల్లో లేదు. ఈ మాట నేను చెప్పట్లా. రాష్ట్ర గవర్నమెంట్ ఒక నివేదిక తయారు చేసింది. ఈ సంవత్సరం అత్యంత దుర్భరంగా ఉన్న జిల్లాలు ఏదో లిస్టు తేల్చమని చెప్తే మొదటి జిల్లా కడప, రెండో జిల్లా ప్రకాశం జిల్లా. ఇంత వెనకబడిపోయిన ప్రకాశం జిల్లాని వెనకబడిపోయిన జిల్లాగా గుర్తించండి అని మేము పార్టీ వాళ్ళం అందరం పోగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అసెంబ్లీలో చెప్తే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇప్పటికీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు ఇప్పటికి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఏ వెనకబడి జిల్లాగా తీర్మానం చేయలేరు? అసెంబ్లీలో కేంద్ర రికమెండ్ చేయలేరా? ఓ 10,000 కోట్లు ఇచ్చి జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేరా? జిల్లా మీద ప్రేమ అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? సంబంధించి చాలా చక్కగా మంచి సమస్యల్ని ప్రస్తావించారు నారాయణ గారు. మరోపక్క పారిశ్రామికంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగానికి అనేక వనరులు విస్తారంగా ఉన్నాయి. కానీ అధికారిక లెక్కల్లో దాదాపు 30 భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ పట్టుమని 10,000 మందికి కూడా ఉపాధి కల్పించలేని స్థితి. అంటే లోపం ఎక్కడుందంటారు? ముందుగా ఎన్టీవీ బిగ్ ఫైట్ కార్యక్రమం నిర్వహిస్తున్న మీ అందరికీ ముందుగా మా పార్టీ సిపిఐ తరఫున అభినందనలు. పాల్గొన్న అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ అభినందనలు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ముందు అసలు ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని మనం ప్రస్తావన చేయాల్సి వస్తే ముందుగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ వలసలని చెప్పారు. ప్రకాశం జిల్లాలో మీరు చెప్పినట్టుగా సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లా శివరాం గారు చెప్పినట్లుగా 3 ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధే లక్ష్యంగా ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేశారు. 50 సంవత్సరాలైంది. 47 కాదండి, 50. నిన్న ఫిబ్రవరి 2కి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నవాళ్ళు, ఇప్పటి వరకు అధికారంలో ఉండి అధికారాన్ని నిర్వహించిన వాళ్ళు, అధికారాన్ని అనుభవించిన వాళ్ళు జిల్లాకు చేసింది ఏముందంటే ఏమీ కనిపించలేని పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా అభివృద్ధి అత్యంత దయనీయంగా ఉంది. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొంటపాలెం ఈ నియోజకవర్గాలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి
తీవ్రమైన దుర్భిక్షం, కరువు పరిస్థితులు, తాగడానికి కూడా మంచినీళ్ళు లేని పరిస్థితులు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు మన ప్రారంభానికి ముందే మన వాళ్ళు చెప్పారు, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారంటే ఏమీ అభివృద్ధి లేదని చెప్పడానికి నేను కొన్ని మాటలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, ఎన్నో వాగ్దానాలు చేశారు ప్రజానీకానికి. కానీ ప్రకాశం జిల్లాకి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను ప్రతిపాదన చేశారు. 9 అంశాల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తాం, కనిగిరిలో నిమ్స్ని వెంటనే ప్రారంభిస్తాం, దొనకొండ పారిశ్రామిక క్యారిడార్ నిర్మాణం చేస్తాం, ఒంగోలులో మైన్స్ యూనివర్సిటీ పెడతాం, ఒంగోలులో ఎయిర్పోర్ట్ను పెడతాం, ఒంగోలులో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం. ఇట్లాంటి సమస్యలు 9 అంశాలని ప్రతిపాదన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 5 సంవత్సరాలు గడుస్తుంది, రేపు ఎన్నికల్లో రణరంగం వచ్చేసింది. ఎన్నికలు రేపు ఏప్రిల్ 11వ తేదీని అందరూ ఓటు వినియోగించుకోబోతున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాకి అధికార పార్టీ ఏం చేసింది? ఏ ఒక్కటైనా ఆయన ఇచ్చిన హామీలు మనమేం అడగలేదు, ఎవరు పోయి అడగలేదు, చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు హామీలు. ఏ ఒక్కదాన్ని కూడా ఈ రోజు హామీని ఒక్క మాట అండి, మీరు 9 అంశాలను ప్రస్తావించారు, ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుని ఆ తర్వాత శివరామ్ గారి దగ్గర మనం ఏ ఒక్కటి కూడా ఈరోజు చేసిన పరిస్థితి లేదు. చేసిన పరిస్థితి లేదు. అలాగే ప్రతిపక్షం కూడా ఈ జిల్లాకు సంబంధించి 6 మెజారిటీ ఎమ్మెల్యేలని ఈరోజు ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళని గెలిపించింది ఈ జిల్లా. అయితే ఈ 5 తెలుగుదేశం వాళ్ళు గెలిచారు, ఒక 1 ఇండిపెండెంట్, అందులో మళ్ళీ 4 వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మొట్టమొదటి మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పారు ఆ మాట మీరు. అయితే ఈ జిల్లాకు సంబంధించి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పర్యటన కొండేపి సభకు వచ్చాడు మొట్టమొదటి 2015లో. వచ్చిన సందర్భంలోనే ఆయన చాలామంది పెద్దలు వెళ్ళి, మీరు అధికారంలోకి వచ్చారండి బాబు గారు, ప్రకాశం జిల్లా చాలా వెనకబడింది, తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేయడానికి మీరు మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పి డెలిగేషన్ ప్రతినిధి బృందం వెళ్తే ఆనాడు ఆ ప్రతినిధి బృందానికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, నాకు ఎవరైతే 2014 ఎన్నికల్లో సహకరించారో వాళ్ళకి మాత్రమే నేను చేస్తాను, వాళ్ళకి మాత్రమే నేను మొదట చూసుకోవాలి అంటే ఆయన ముఖ్యమంత్రి గారే స్వయానే నాకేం ప్రకాశం జిల్లా ఇవ్వలేదు కాబట్టి ప్రకాశం జిల్లాకి సమాధానం తీసుకునే ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవి గారు, దశాబ్దాలుగా పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ జిల్లా వెనుకబాటుకు మాత్రం ఏ కృషి చేశారు, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏది నిజం ఏది అబద్ధమో ప్రజల నాడి ఒడిసిపట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జిల్లాలో రక్షిత మంచినీటి కొరత, వలసలు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజల్నే నేరుగా అడిగి తెలుసుకుందాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, స్ట్రైట్ గా ప్రాబ్లమ్స్ ని కోట్ చేయండి, సమస్యల్ని కోట్ చేయండి దయచేసి. ఈరోజు ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలని చెప్పి 2007 నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. చుండూరు రంగారావు గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఈరోజు ప్రకాశం జిల్లా అంశానికి వచ్చేసరికి రాజకీయ పార్టీల అంశాలు ఎత్తేయండి ఇకనైనా. ఎందుకంటే మీ రాజకీయ పార్టీల కోసం, మీ స్వార్థాల కోసం 1 నిమిషంలో పార్టీలు మారి మా యొక్క అభివృద్ధిని దూరం చేస్తున్నారు, మా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా దూరం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకటే చెప్తున్నాం, జిల్లా అభివృద్ధికి వచ్చేసరికి ఒక ప్రకాశం జిల్లాలోని ఈ రాజకీయ పార్టీలు తనుకుంటున్నాయి సార్. గుంటూరు కానీ నెల్లూరు కానీ ఎక్కడ తడుకోట్లా, వాళ్ళ జిల్లాకు రాగానే సీఎం దగ్గరికి వెళ్తున్నారు, పార్టీలకు అత్యధికంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది ప్రకాశం పంతులు పుట్టిన జిల్లా, ఇంత మటుకు ప్రకాశమే కనిపించలే. అయితే మొన్న ఈ మధ్య మేము అడిగాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మన అఖిలపక్ష సమావేశానికి నేను పోయా. ఈ రాష్ట్రం నుంచి విద్యార్థి యువత జేఏసీ నుంచి పోయాను, నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేస్తున్నాను సార్. నా పేరు రాయపాటి జగదీష్. నేను వెళ్ళి ఒకటే చెప్పా చంద్రబాబు నాయుడు గారికి, సార్ మా జిల్లాను అభివృద్ధి చేయండి, మా జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ తీసుకొని ట్రిపుల్ ఐటీ అంశాన్ని కూడా తీసుకున్నాం, ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయమన్నాం. చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. రెండోది రామాయపట్నం పోర్టు. నేను అడుగుతున్న బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా రామాయపట్నం పోర్టు రాగానే చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వాలంటున్నారు. ఓబీసీ రిజర్వేషన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు లేఖిచ్చినాయి.
మీ ఇష్టం వచ్చినప్పుడు రిజర్వేషన్ చేసేటప్పుడేమో లేఖలు అవసరంలా. ఒక ప్రకాశం జిల్లా 44,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆషామాషి కాదు ఇది. రామాయపట్నం పోర్టు వస్తే భారతదేశంలో అత్యాధునిక టెక్నాలజీ గల పోర్టు ఒక ఒంగోలులో ఉంటుంది. దాన్ని మర్చిపోయి వీళ్ళ రాజకీయాల కోసం తాకట్టు పెడుతున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోర్టు కావాలన్న పోర్టు ఇచ్చారు. ఇంకో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లేదని కాదు, అదే వచ్చింది సమస్య. మీరు రాజకీయాలు కాదు రాజకీయాలు కాదు ఒక్కటే ఆలోచించండి. మనం రాజకీయాలు కాదన్నా, ఈ రోజు ఏ పార్టీ అయినా ఉన్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. వైసీపీ ఉన్నాయి, టీడీపీ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నాం. అదే కాదు ఈ రోజు మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. అభివృద్ధి గురించి ప్రస్తావించినా, సమస్యల గురించి ప్రస్తావించినా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి దయచేసి. రైట్, నెక్స్ట్ ఇచ్చాడు ఏదైనా చెప్పుకోవాలి, అంతేగాని మనం అభివృద్ధి చెప్పుకోండి. జగదీష్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో చూడు. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో నువ్వు తెలుసుకో. నువ్వు పుట్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు ఎన్ని కట్టిందో చూడు. దేశంలో ప్రాజెక్టులు మొత్తం కట్టింది కాంగ్రెస్, జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, జిల్లాలో కాంగ్రెస్ రాజు. జగదీష్, అందరికీ ఒక విజ్ఞప్తి, ప్రజల దగ్గరికి మైక్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి. ప్రాజెక్టులు ప్రకాశం జిల్లాలో కట్టింది కాంగ్రెస్. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ ప్రాజెక్టులు కట్టింది. వెలుగొండ, రామతీర్థం, గుళ్ళకమ్మ ఎన్ని కానరాలేదా? కళ్ళుండి చూడలేని కపోదులకి కానరావు, కళ్ళుండి చూడలేని కపోదులకి కానరావు. ఎస్ సోదరా, ఇప్పుడే నువ్వు చెప్పావు ఒకళ్ళకొకళ్ళు వాదించుకోవడం తప్ప జిల్లా గురించి పాటుపడింది లేదని మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు. కూర్చో మేడం. చర్చ ప్రారంభంలోనే మీకు చెప్పడం జరిగిందండి. దయచేసి మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వేదిక మీద ఆయా పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. దయచేసి మీరు మీ సమస్యను మాత్రమే అడ్రస్ చేయండి. హలో, ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఇచ్చినటువంటి సందేశాలను పట్టే నేను ఈ రోజున మాట్లాడుతున్నాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా గొడవ పడద్దండి. ఉన్న నిజం మాత్రమే నేను మాట్లాడదలుచుకుంటున్నాను. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ ప్రకాశం జిల్లాలో ఈ 4.5 సంవత్సరం అభివృద్ధి చెందినట్లుగా ఎక్కడ కూడా లేదు. ఇది నేను చెప్పే మాట కాదండి. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత వచ్చి అధికారం పార్టీ కానీ, ప్రతిపక్షం పార్టీలో ఉన్నటువంటి పార్టీ కానీ, మరి మా వైపు పోరాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా మా వైపు పోరాడకుండా, అసెంబ్లీల్లోకి వెళ్ళి మా సమస్యలను చర్చించకుండా వారి యొక్క స్వంత దుర్వినియోగం కోసమే పార్టీని అడ్డం పెట్టుకుని చేసుకుంటున్నారని ప్రజలు మాత్రమే అంటున్నారండి. ఇది వ్యక్తిగతంగా నా ఉద్దేశం కాదు. రోడ్లు వచ్చేసాయి, పంపు లైన్స్ వేసేసారు, కరెంటు బిగించేశారు, సమస్యలు ప్రజలు తీరిపోయినాయి అనటం కూడా కరెక్ట్ కాదండి. బట్ నేను ప్రకాశం జిల్లాలో ప్రతి కాన్సెన్స్ నుంచి తీసుకుని నేను మాట్లాడలేదండి. ఒక్క ఒంగోలు కాన్సెన్స్ నుంచి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ ఒంగోలు కాన్సెన్స్లోనే వెనకబడ్డటువంటి వార్డులు కానీ, గ్రామాలు కానీ, మండలాలు కానీ చాలా ఉన్నాయండి. మరి వీటిలన్నిటి గురించి వదిలేసుకుని మనం ఏట్లేట్ల గురించో ఫైట్ చేసుకోవటం కరెక్ట్ కాదు. సార్, ఒక్క విషయం సార్, దయచేసి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వండి. పాయింట్ కి రండి. ప్రాబ్లం మాత్రమే సార్, అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ పార్టీ విషయాలను పక్కన పెట్టి ఏ పార్టీలో ఏ నాయకులు గెలిచినా కానీ ప్రజలు కోరుకునేటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. సార్, ఒకటే నేను చెప్తున్నాను, అభివృద్ధి చెందాలి అన్నా, ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉండాలి అన్నా మేము గొప్ప చెప్పుకోవటం అని కాదు సార్. మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రం సక్సెస్ అయిద్దని మాత్రం పార్టీ కార్యకర్తగా మాట్లాడకూడదని మొదటే చెప్పానండి. దయచేసి ప్రజలుగా మాట్లాడండి. ఇంకెవరైనా ఒక సమస్య గురించి చెప్పండి ప్లీజ్.
స్ట్రైట్ పాయింట్ రండి. నమస్కారం. మరి ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శించే అర్హత ఎవరికి లేదండి. 70 సంవత్సరాల్లో ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత నా పేరు సురేంద్రనాథ్. నా పేరు సురేంద్రనాథ్ అండి. మాది అద్దంకి నియోజకవర్గం. మరి మా అద్దంకి నియోజకవర్గంలో ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మరి అద్దంకి పట్టణానికి మరి శాశ్వత రిజర్వాయర్ నిర్మాణం కోసమని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో మరి దాదాపుగా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఆ భవనాసిని శాశ్వత రిజర్వాయర్ మార్చలేదు. మరి ఇంకొక ప్రధాన సమస్య, మరి ఏ రాజకీయ పార్టీ నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మా 290 కిలోమీటర్ల అద్దంకి నార్కట్పల్లి రహదారి విస్తరిస్తే దాదాపుగా అంతా విస్తరించారు. అద్దంకి పట్టణం మాత్రం మిగిలిపోయిందండి. 2010లో స్టార్ట్ చేసిన రహదారి అద్దంకి పరిధిలో ఇంతవరకు రోడ్డు విస్తరణ జరగలేదు. ఎందుకు జరగలేదు? ఇప్పటికీ దాదాపుగా 100 మంది దాకా చనిపోయారు యాక్సిడెంట్స్ లో. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ దాన్ని పట్టించుకున్న చాలా ప్రాబ్లం. సరే, కొంతమంది సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళు పార్టీలకు మళ్ళీ ఇదే మాట్లాడుతున్నారు. శివరాం గారు మీరు చెప్పండి. ఇందాక వారు చెప్పినట్టుగా కూడా 9 రకాల హామీలు ఇచ్చారు అని ఒక పాయింట్ రైజ్ చేశారు. తర్వాత ఎన్నికల్లో నాకు సహకరించిన వాళ్ళకి మాత్రమే నేను చేయదలుచుకున్నానని చెప్పారని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, ప్రకాశం జిల్లాకు సంబంధించి మీరు ఎంతవరకు అభివృద్ధి చేయగలిగారు? ఎందుకంటే ఒక సంవత్సరంలో అయ్యేది కాదని ఇందాక మీరే చెప్పారు. రైట్, భవిష్యత్ ఎలా ఉండబోతుంది మీరు చెప్పండి. కృతజ్ఞతలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ప్రకాశం జిల్లాకి ప్రత్యేకమైన అవసరాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యమైన విషయాలు, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ అంటున్నారు కనుక నేను కొన్ని ప్రస్తావన చేస్తాను. సరే, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని చెప్పి పార్టీలు వాళ్ళకి మంచి పనులు గుర్తుండవు. ఏదో ఒక ఆఫ్ ద కఫ్ ఏదైనా ఒక రిమార్క్ అంటే దాన్ని పట్టుకొని సాగ తీసుకుంటూ పోయే అలవాటు వాళ్ళకు ఉన్నది. దాని గురించి నేను పట్టించుకోనండి. ఇవాళ ప్రకాశం జిల్లాకి అత్యంత అవసరమైన విషయాలు ఇందాక మా సోదరుడు వన్నాటి గారు చెప్పినట్టుగానే సాగునీరు కావాలా, త్రాగునీరు కావాలా. దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో యువతకు ఉపాధి ఇవ్వాలనే దాంట్లో 2 రకాలుగా ముందుకెళ్తున్నాం. ఒక ప్రక్క నిరుద్యోగ వృత్తి ఇస్తూ, దాంట్లో నేను ఆనాడు వారికి ఒక విషయం చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృత్తి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇవ్వమని చెప్పడం జరిగింది ఒకటి. రెండోది, ఒక ప్రక్క వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తూ రెండో ప్రక్క ఉపాధి కల్పించాల్సిన అవసరం కూడా ప్రతి గవర్నమెంట్ మీద బాధ్యత ఉన్నది. దాంట్లో కొంత భాగంగానే ఇవాళ యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది ఇక్కడ. ఇది ఏ ప్రభుత్వం ఇచ్చిందా ఆ ప్రభుత్వం ఇచ్చిందని కూడా నేను చెప్పలేండి. ఇవాళ పరిస్థితి మాత్రమే నేను చెప్తున్నాను. రెండవది, IIIT ఇక్కడ శాంక్షన్ అయింది. ఎస్, ఆయన చెప్తున్నాడు మా గవర్నమెంట్ ఇచ్చిందన్నారు. ఎస్, యాక్సెప్టెడ్. మూడో విషయం, అక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఒక వెటర్నరీ కాలేజీ, ఒక హార్టికల్చర్ కాలేజీ కూడా ఇవ్వటం అయింది. వర్క్ మొదలైంది. ఉన్నవయ్యా, నువ్వు మాట్లాడబాకు. ఊరికి ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్తావు కాదు. ఉండండి, ఏం మాట్లాడతావు? చెప్పేది ఎన్నుకోండి. అంత మాట్లాడుతావు ఏముంది? ఏంటంటే ఇది మాట్లాడుతుంటావు ఊరక? ఉండవయ్యా, మాట్లాడతావు. ఏంటి తర్వాత ఉపాధి అవకాశం అంటే ఇక్కడ 2 రకాలు వస్తుంది. మరలా ఒకటి, రామాయపట్నం పోర్టు కోసం గత 25 ఏళ్ళుగా మేము అందరం ఫైట్ చేస్తాం. పార్టీలకు అతీతంగా చేసామండి. అది కాంగ్రెస్ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, కమ్యూనిస్టుల, మిగతా పార్టీల చేశాము. మొదటి నుంచి దాంట్లో అందరూ కలిసే చేశాము. ఎందుకు చేయలేదండి? చేస్తే ఇప్పుడు అయిపోయేది కదా. ఇవాళ అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కింది. ఇవాళ రామాయపట్నంలో ఒక పోర్టుని శాంక్షన్ చేయటం, దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడారు కొంతమంది, ఊరికేదో పునాది రాయి వేసిపోతే చాలదంటే నేను వెళ్ళి బాబు గారిని అడిగాను, అయ్యా అట్లా ఒట్టి పునాది రాయి వేస్తే చాలదు, లెట్ వర్క్ గో అని అంటే, నౌ ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. నీకు నాకు కళ్ళు కనపడదు. రెండవది, ఈ ప్రాంతంలో సుబాబుల రైతులు, జామాయిల రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ కోసం మనం ఐటీసీ వాళ్ళ మీద, బల్లాషా ఏపీ పేపర్ వాళ్ళ మీద ఆధారపడిన వల్ల మనకు సరైన న్యాయం జరగటం లేదు. దానిలో భాగంగా ఏపీపీఓ తీసుకొస్తున్నారు రామాయపట్నం పోర్టు పక్కనే.
దాని కెపాసిటీ ఇది వల్ల బిగ్గెస్ట్ ఇన్ ఏషియా ఇన్నోవేషన్ కంపెనీ. అది కనుక వచ్చినాడు ఈ ప్రాంతం మొత్తం జామాయిల్ రైతులకి ప్రాబ్లం ఉండదనేది నేను భావిస్తున్నా. కనీసం ప్రజలు కోరుకున్నట్టు ఇప్పటికైనా పార్టీలన్నీ కలిసికట్టుగా చూడు తమ్ముడు మీ గురించి నేను మాట్లాడటం లేదు. అసలు మీకు కావాలంటే మిమ్మల్ని నేను అడుగుతా. వద్దు ఇక్కడ మనం రైట్. శివరామ్ గారు, ఇంకా ఇలా వాదించుకుంటూ వెళ్తే ఇది ప్రొలాంగ్ అయ్యేదే కానీ సమస్యల ప్రస్తావన మాత్రం లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఎన్టీవీ బిగ్ ఫైట్ లో పాల్గొన్నందుకు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా. ఇది ఇవాళ బిగ్ ఫైట్. అవస్థలు వచ్చినప్పుడు వ్యవస్థ నిందించడం కాదు, ఓటు అనే ఆయుధంతో పనిచేసేవాడికి పట్టం కడదాం. మరో 5 ఏళ్లలో ప్రకాశం జిల్లా అభివృద్ధి కొనసాగుతుందని, అభివృద్ధికి పాటుపడే ప్రజాప్రతినిధిని ఎన్నుకోబోతున్నాం మనము. ఇది ఇవాళ బిగ్ ఫైట్. రేపు గుంటూరు బిగ్ ఫైట్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.